అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్ హౌస్ కూల్చడానికి రేవంత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు బీజేపీ నేతలు. అయితే చెరువును కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూలుస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. చెరువుల పరిరక్షణకు అందరూ కలిసి రావాలన్నారు మంత్రి పొన్నం. నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టారాజ్యంగా చెరువులను కుంటలను స్వయంగా ప్రోత్సహించి ఆక్రమించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీ నిర్మాణం జరిగింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్ని ఇళ్లకు కూడా కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ప్రభుత్వమైన పరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరగకూడదు. ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేము అన్ని కొలగొడతామని చెప్పకూడదు. కాబట్టి దీనిపైన ఒక పాలసీ విధానం లేదు. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు? నువ్వు రాండి కూలగొట్టుర్రి అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టుర్రి రాండి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 1:1లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది.